హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా ఈరోజు మనం సింధు లోయ నాగరికత గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సింధు లోయ నాగరికత, దీన్నే హరప్పా నాగరికత మరియు మూల భారతీయ నాగరికత మరియు కంచుయుగ నాగరికత అని పిలుస్తారు. సింధు లోయ నాగరికత నిర్మాతలు ఎవరు అంటే ద్రావిడులు. C14 ప్రకారం సింధు లోయ నాగరికత కాలం క్రీస్తు పూర్వం 2500 నుంచి క్రీస్తు పూర్వం 1750 వరకు. C14 పద్ధతిని కార్బన్ డేటింగ్ పద్ధతి అని పిలుస్తారు. సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు ఏవి అంటే 1. మెసొపటోమియా నాగరికత, ఇరాక్, టైగ్రీస్, యూఫ్రటైస్ అను నదుల మధ్య ఆవిర్భవించింది. 2. ఈజిప్టు నాగరికత, నైలు నది పరివాహక ప్రాంతంలో ఆవిర్భవించింది. 3. చైనా నాగరికత, హోయాంగ్ హో నదిపై ఆవిర్భవించింది. సింధు నాగరికతకు మెసొపటోమియా నాగరికతకు ఎక్కువ వాణిజ్య సంబంధాలుండేవి. మెసొపటోమియా ముద్రికలు సింధు ప్రాంతాలలో ఎక్కువగా లభించాయి. మెసొపటోమియా పత్తిని సింధాన్ అని పిలిచేవారు. సింధు లోయ నాగరికత సరిహద్దులు: ఉత్తర సరిహద్దు ప్రాంతం మండా, జమ్మూ కాశ్మీర్, జీలం నది వద్ద. దక్షిణ సరిహద్దు ప్రాంతం దైమాబాద్, మధ్యప్రదేశ్. తూర్పు సరిహద్దు ప్రాంతం అలంగీర్పూర్, ఉత్తరప్రదేశ్. పశ్చిమ సరిహద్దు ప్రాంతం సత్కా జందారో, ఇండో ఆఫ్ఘన్ బార్డర్. సింధు నాగరికత వైశాల్యం 1.3 లక్షల చదరపు కిలోమీటర్లు. సింధు నాగరికతలోని ముఖ్య పట్టణాలు: 1. హరప్పా. 1921లో దయారాం సహాని నాయకత్వంలో తవ్వకాలు నిర్వహించబడ్డాయి. ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని మాండే గోమరీ జిల్లాలో కలదు. ఈ పట్టణం రావి నది ఒడ్డున నిర్మించబడింది. 2 వరుసల్లో 6 ధాన్యాగారాలు రావి నది ఒడ్డున బయటపడ్డాయి. హెచ్ ఆకారంలోని సమాధి బయటపడింది. 2. మొహంజదారో. తవ్వకాలు నిర్వహించిన వారు R.D. బెనర్జీ. ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలోని లార్కానా అను జిల్లాలో కలదు. ఈ పట్టణం సింధు నది ఒడ్డున నిర్మించబడింది. మొహంజదారో అనగా మృత్యుల దిబ్బ అని అర్థం. ఈ పట్టణానికి మరొక పేరు నకిలిస్తాన్. నకిలిస్తాన్ అనగా ఉద్యానవనం అని అర్థం. ఈ పట్టణంలో మహాస్నానవాటిక బయటపడింది. ఈ నిర్మాణానికి కాల్చిన ఇటుకలను, జిప్సంను ఉపయోగించారు. మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ కట్టడం నిర్మించబడి ఉండవచ్చు. మహాధాన్యాగారం ఇక్కడ బయటపడింది. కంచు నాట్యగత్తె యొక్క బొమ్మ, పశుపతి మహాదేవుని ముద్రిక, లింగయోని పూజకు గల ఆనవాళ్లు ఇక్కడ లభించాయి. ఈ పట్టణం 7 సార్లు ధ్వంసం అయి తిరిగి నిర్మించబడింది. చన్హుదారో. తవ్వకాలు నిర్వహించింది M.G. మజుందార్. ఈ పట్టణం సింధు నది ఒడ్డున నిర్మించబడింది. కోట లేని ఏకైక నగరం ఏది అంటే చన్హుదారో. పూసలు, గవ్వలు, ఆభరణాలను తయారు చేసే పరిశ్రమ ఆనవాళ్లు లభించాయి. పిల్లి, కాలి గుర్తులు ఇక్కడ లభించాయి. లిప్స్టిక్, ఇంక్ పాట్ తవ్వకాల్లో లభించాయి. లోతాల్. తవ్వకాలతో వెలికితీసిన వాడు S.R. రావ్. S.R. రావ్ను భారత సముద్రగర్భ పురావస్తు పిత అని పిలుస్తారు. ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెరైన్ ఆర్కియాలజీ. గుజరాత్ తీరంలో నిర్మించబడినది. సింధు నాగరికతలో ముఖ్య ఓడరేవు ప్రాంతం. ఓడ గుర్తుగల ముద్రికలు, చెస్ బోర్డుకు సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ లభించాయి.
లోతాల్, చెన్హుదారో సింధు నాగరికతలో రేవు పట్టణాలుగా గుర్తింపు పొందాయి. రంగాపూర్ వరిపొట్టు లభించింది. సర్కటోడా గుర్రం లేదా కంచెరగాడిద అస్థిపంజరం లభించింది. బన్వాలి భూగర్భ మరుగునీటి పారుదల వ్యవస్థ లోపించిన పట్టణం. ఈ పట్టణంలో గ్రిడ్ పద్ధతి కనిపించదు. కాళీబంగన్ నల్లని గాజులు తయారు చేసే పరిశ్రమ ఇక్కడ లభించింది. హోమగుండాలకు సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ లభించాయి. సర్పలేఖన లిపి ముద్రికలు బయటపడ్డాయి. డోలవీర తవ్వకాలు నిర్వహించినది జేపీ జోషి. రాతితో నిర్మించిన రిజర్వాయర్ బయటపడింది. దీనిలో లోపలికి దిగడానికి 32 మెట్లను నిర్మించారు. సింధు ప్రజలు రాతితో నిర్మించిన కట్టడాలు ఇక్కడ బయటపడ్డాయి. అమ్రి ఖడ్గమృగపు అస్థిపంజరం బయటపడిన చోటు అమ్రి. సింధు నాగరికత ముఖ్య లక్షణాలు. సింధు నాగరికత ముఖ్య లక్షణం పట్టణ నాగరికత. ప్రతి పట్టణంలోని వీధులు ఉత్తర దక్షిణాలుగా, ఉపవీధులుగా, తూర్పు పడమరలుగా విభజింపబడ్డాయి. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. వీరు పండించే ప్రధాన పంటలు గోధుమ, బార్లీ, బఠానీ, పత్తి. సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము. తెలిసినవి రాగి, తగరం, కంచు. వీరు పూజించిన పురుషదేవుడు పశుపతి మహాదేవుడు. పశుపతి మహాదేవుడిని భవిష్యత్తు శివుడు ఆర్ ప్రోటోశివ అని అభివర్ణించిన వారు సర్ జాన్ మార్షల్. వీరి స్త్రీ దేవత అమ్మ తల్లి. వీరు పూజించిన వృక్షం రావి చెట్టు. పూజించిన పక్షి పావురం. వీరు ప్రకృతి శక్తులను ఎక్కువగా ఉపయోగించేవారు. పునర్జన్మపై వీరికి నమ్మకం కలదు. సింధు లిపిని చిత్రలిపి అని లేదా బొమ్మల లిపి అని లేదా సర్పలేఖన లిపి అని పిలుస్తారు. వీరు లిఖించే విధానం ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు. ఈ లిపిని చదవటానికి ప్రయత్నించిన వారు ఎస్ఆర్ రావ్. ఐరావతం మహాదేవన్, ఫాదర్ హిరాస్, రాజారామన్. సింధు నాగరికత అత్యున్నత దశ క్రీస్తు పూర్వం 2200 నుంచి 2000 వరకు. సింధు నాగరికత 1750 క్రీస్తు పూర్వం నాటికి పతనం అయింది. సింధు నాగరికత పతనానికి గల కారణాలు: 1. ఆర్యుల దండయాత్రలు, 2. వరదలు, 3. వాతావరణ మార్పులు. మధ్య ఆసియా ప్రాంతం నుండి పశుపోషణ నిమిత్తం భారతదేశంలోకి ప్రవేశించిన ఆర్యులు సింధు నాగరికతను పతనం చేశారు. ఆర్యుల ప్రధాన యుద్ధ దేవుడు ఇంద్రుడు. ఇంద్రునికి పురంధరుడు అని బిరుదు కలదు. ఋగ్వేదంలో మేం హరియపియనం పట్టణాన్ని ధ్వంసం చేశామని Thanks for watching. Please subscribe my channel for more videos.